మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందామండి. ఇక్కడ ఉన్న మాటలను బట్టి, లేఖనాలు బట్టి, చూస్తున్న మాటను బట్టి, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెతుకువానికి దొరుకుదును అని చెప్తున్నాడు. ఎవరిని అడగాలి? ఏ స్థితిని బట్టి మనం దేవుని సన్నిధిలో అడగాలి అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మన పరలోకమందున్న తండ్రిని అడగాలి, ఆయన అప్పుడు అది అనుగ్రహిస్తాడు అంటున్నాడు. ఆయన నామము నిమిత్తము మనం జీవితాల్లో ఆయన పేరిట మనం అడుగుతూ నడిపించబడాలి. అయితే ఇది మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, దానిని మనం అడిగిన స్థితిని బట్టి దానిని నమ్మే విధంగా మార్చబడాలి. అది మనకు దొరుకుతుంది, అది మనకి అనుగ్రహించబడుతుంది అది మనం పొందుకుంటున్నాం అని మన జీవితాల్లో దాన్ని నమ్మే విధంగా మనం మార్చుకోవాలి. ఎవరిని అడగాలంటే మన పరలోకపు తండ్రి అయిన దేవునిని అడగాలి. ఈయన అడిగేటప్పుడు ఆయన నామములను మనం స్మరణ చేసుకుంటూ ఆయనను మన జీవితాల్లో అడగాలి. అయితే ఇక్కడ అంటున్న మాటను బట్టి ఏమి అడగాలి అంటే, మనకి ఇష్టమైనది అడుగుతూ ఉన్నాం. కొన్ని మందిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ పురాతన కాలంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో ఏమడిగారు? ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో నడిపించబడుతున్న స్థితి, వారు ఏమడుగుతూ ఉన్నారు అంటే, వారు తినడానికి తిండి అడుగుతున్నారు. ఆహారం లేక వారి జీవితాల్లో ఆ స్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో అడుగుతూ ఉన్నారు. నీకు ఏది ఇష్టమో, ఏది కావాలో, ఏది నీ జీవితంలో అనుగ్రహించబడాలని ఆశపడుతున్నావో అది నీవు అడిగితే దేవుడు నిశ్చయముగా అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నమాట, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తీయబడును, ఎతుకువానికి దొరుకుదును అంటున్నాడు. అయితే ఈ లేఖనాలు బట్టి, చూస్తున్న మాటను బట్టి, మన తండ్రి అయిన దేవునిని అడుగుతూ జీవితాల్లో ఏం అడుగుతూ అంటే, ఇష్టమైన దాన్ని మనం అడుగుతూ ఉన్నాం. ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో తిండి కరువై తిని యొక్క స్థితిని బట్టి నడిపించబడుతున్న దాన్ని బట్టి మంచినీళ్లు లేక త్రాగడానికి ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. అయినను దేవుడు ప్రతి విషయాల వరకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. కానీ వీరి జీవితంలో కృతజ్ఞత స్థుతి లేదు, కృతజ్ఞతపరమైన పూర్వకమైన జీవితము లేదు. ఇన్ని చేసినా వారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇన్ని దేవుడు గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు ఎన్నిటినీ జరిగిస్తూ ఉన్నాడు. వారికి మంచి నీళ్ళు లేనప్పుడు నీళ్లు, ఆహారం లేనప్పుడు ఆహారము, వారి జీవితాల్లో ఏ శ్రమలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా వారు ఏదైనా దానిలో ఇరుక్కుంటే దాని నుంచి తప్పించగలిగిన దేవుడు తప్పిస్తూనే ఉన్నాడు. అసలు ముందున్న మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమకాండంలో అంటాడు, ఏమంటాడంటే, వారు చెప్పిన వారి మొర్రను నేను ఆలకించి ఈ భూమి మీదకి దిగి వచ్చాను అంటున్నాడు. వారు పెట్టిన మొర్ర నాకు వినపడింది, వారు నా సన్నిధిలో మొర పెట్టారు. వారి యొక్క వేదనను చూశాను, వారు చేస్తున్న కఠినమైన పనులు చూశాను, వారికి ఉన్న ఆ దుఃఖాన్ని చూశాను, వారు ఏడుస్తున్న ఏడుపుని నేను చూశాను.
అందుకు ఈ భూమి మీదకి వచ్చాను. అయితే ఈ భూమి మీదకి వచ్చిన జీవితాన్ని బట్టి వారి కొరకు నేనేం చేయాలంటే పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి వీరిని తీసుకెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. లోకపరమైన వాటిని అడిగితే లోకపరమైన జీవితంలోనే మన జీవితాలు నడిపించబడతాయి. అదే ఆత్మ సంబంధంగా మన జీవితాలు నడిపించుకుంటూ, అయ్యా నీ పరిశుద్ధత నాకు కావాలి, నీ నీతి నాకు కావాలి, నీ యథార్థత నాకు కావాలి, అయ్యా నీ యొక్క ఆత్మ ఫలములు నాకు కావాలి అది ఎప్పుడైనా మన జీవితాల్లో అడిగాము లేదా? లోక సంబంధమైన ఆశీర్వాదాలతో నింపాలి అని అడుగుతూనే ఉంటూ ఉన్నాం. మన జీవితాల్లో కావాల్సినవి ఒక ఆత్మ సంబంధంగా మన జీవితాలను నింపుకుంటూ, ఆత్మ సంబంధంగా అనేక మందిని మనం వెలిగిస్తూ ఈ విధమైన స్థితిలో నడిపించబడితే రానున్న దినంలో ఆ నిత్య జీవార్థమైన పరలోకములోనికి వెళ్ళి ఆ పరలోక రాజ్యంలో మన జీవితాల్లో ఒక నివాసాన్ని పొందుకుంటాం కదా. కానీ మనిషి జీవితంలో లోకములో ప్రతిదీ కావాలి అనుగ్రహించబడుతున్నా వీరి జీవితాల్లో తృప్తి ఉండట్లా. మనిషికి నెమ్మది, మనిషికి ఇక దాని మీద ఇంకా కావాలి అని ఆశీర్వదించిన ఈ ఆశీర్వాదం సరిపోవట్లా. ఇది అనాది కాలంలో ఏర్పరచబడిన పరిస్థితి అది. ఆ యొక్క ఆదాము గారు చేస్తున్న ఈ పరిస్థితిని బట్టే ఆదాము గారి యొక్క జీవితంలో అడిగిన పరిస్థితులు అడిగిన దానిలో దానికి ఇచ్చిన పొందుకున్న దాన్ని బట్టి ఆ దానితో తృప్తి చెందక ఇంకా అడుగుతూ అంటే ఇంకా అడగకుండానే తమ జీవితాలు నడిపించబడుతూ ఇష్టానుసారంగా నడిపించబడ్డాడు. మనకు తెలుసు ఇంకా ఈ దావీదు గారి యొక్క జీవితంలో కూడా తన జీవితంలో ఏ పరిస్థితిలో నడిపించబడ్డాడు అంటే తనకు కలిగిన స్థితిని బట్టి నడిపించబడితే బాగానే ఉండేది. అక్కడ అంటున్న మాట, నీకు సరిపోదంటే నన్ను అడిగితే నేను నీకు ఇస్తాను, కానీ నీవు నీ జీవితంలో ఒక లోక సంబంధమైన ఆశల చేత దానిని నీవు తీసుకుని నీ జీవితంలో తృప్తిపరచబడ్డావు. ఈ పరిస్థితిని బట్టి నువ్వు శ్రేపగ్రస్తమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నావు. వీరికున్న పరిస్థితి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుళ్ళను పొందుకుంటున్నారు, కానీ దేవుని యొక్క చేసిన కార్యాలన్నింటిని చూస్తున్నారు, కానీ వీరి జీవితాల్లో దేవుని యొక్క మార్గంలో నిలిచి ఉండే పరిస్థితి కనపట్ల. ఈ యొక్క మాట మీకు ఇంతకు ముందు చెప్పి ఉండొచ్చు, కానీ దేవుడు ఎందుకో ఈ మాటను మరలా తెలియజేయమంటే ఈ మాటను తీసుకున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాటను బట్టి, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకు వానికి నేను దొరుకుతును అంటున్నాడే. అయితే ఈ దొరికే పరిస్థితుల్లో మనం నడిపించబడుతున్నామా, లేక మన జీవితాల్లో మన యొక్క స్థితిని బట్టి ఏ జీవితాన్ని కలిగి ఉన్నామేమో. దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నమాట, ప్రభు అయిన ఎవరిని అడగాలంటే మన తండ్రి అయిన దేవుని అడగాలి. ఆయన నామము నిమిత్తం ఆయన నామములో మనం అడగాలి. ఇది అడిగిన దానిని మనం పొందుకున్నామనే జీవితాల్లో కూడా నమ్మాలి. అసలు అక్కడ ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే అండి, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో మేలులు చేసినప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పుడో మేలైతే కొంచెం ఆలస్యంగా ఉన్న పరిస్థితిని బట్టి, ఎందుకయ్యా మోషే మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా, అక్కడ ఉన్న ప్రాంతంలో సమాధులు లేవనుకున్నామే అని చెప్పి వారు ఎన్నో పర్యాయాలు ఆ యొక్క వ్యక్తిని కూడా శోధించారు. వారు ఎన్ని పరిస్థితుల్లో ఎన్నో గొప్ప అద్భుత ఆశ్చర్యకాలను జరిగించుకొని వారిని ఆ యొక్క ఐగుప్తు నుంచి నడిపించి రక్షించుకొని అక్కడ నుంచి నడిపించడానికై మోషేని ఏర్పరచుకొని ఆ మోషే ద్వారా ఈ యొక్క వ్యక్తులను బయటకు తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతున్నా, వారు ఏకాడికి వారి జీవితాల్లో ఎన్నో చేసినా ఇంకా ఏదో కావాలి. వారికి అక్కడ ఉన్న స్థితిని బట్టి వారికి అక్కడ ఉన్న కూరగాయలు గుర్తొస్తున్నాయి. వారికి ఉన్న స్థితిని బట్టి ఐగుప్తే గుర్తొస్తుంది. ఐగుప్తులో వారి జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడ్డారు? కఠినమైన పరిస్థితుల్లో.
వారి జీవితాల్లో ఏడుపులతో వారికి ఉన్న బానిసత్వంలో జీవించే పరిస్థితి కనబడుతుంది. కానీ మరలా అదే కోరుకుంటూ ఉన్నారు. అంటే వీరి జీవితాల్లో కోరుకునేది ఏంటితో తెలియలేని పరిస్థితిలో ఉన్నారు. మనుషుల జీవితాల్లో ఈ మాటలను తీసుకుంటే లోకానుసారంగా యవనస్తుల యొక్క జీవితాల్లో ఏమడుగుతూ ఉంటారంటే లోక ప్రేమను అడుగుతూ ఉంటారు. మనిషికి కావాల్సినది ఏది, మనిషికి కావాల్సిన ఏ స్థితిలో ఏది అవసరత ఉంది అని అంటే మన జీవితాల్లో కావాల్సినది ఒక్కటే, దేవుని యొక్క ప్రేమ మన జీవితాల్లో నిలిచి ఉంటే చాలు. సమస్తం చేయగలిగిన దేవుడు మనకి ప్రతి దానిని అనుగ్రహిస్తానంటాడు. ఇక్కడ అంటున్న మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే అడగక మునుపే అక్కరలన్నీ పెరిగిన దేవుడు మన జీవితాల్లో. కానీ మన జీవితాల్లో ఏది అడుగుతున్నామో మనకి తెలియలేని స్థితిలో మనం నడిపించబడుతున్నాం. ఏది మన జీవితాల్లో మనకి నెమ్మదిని కలుగు చేస్తుంది, ఏది మన జీవితాల్లో ఒక ప్రయాసం, మన జీవితాల్లో ఉన్న పరిస్థితిని బట్టి మన జీవితాల్లో ఉన్న సమస్యను తొలగించడానికి కారణమవుతుంది. మనుషుల జీవితాల్లో బలహీనత వస్తే వైద్యుడు కావాలంటారు. మనుషుని యొక్క జీవితాల్లో ఏదైనా శ్రమలు వస్తే ఏదో ఒక మనిషి అక్కర కోలుకుంటూ ఉంటారు. ఇది కాదు కావాల్సింది. మనం దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న జీవితాల్లో దేవుడే మన జీవితాల్లో ఒక గొప్ప అద్భుత కార్యం జరిగించాలి, దేవుడే నాకు ఇది సంపూర్ణమైన విడుదల కలుగజేస్తాడు అనే ఆలోచన చేత దేవుని మీద ఆధారపడలేని పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. శ్రమల చేత, బాధల చేత ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని మీద ఆధారపడలేని పరిస్థితి కనబడుతుంది. లోకపరమైన మనుషులని నమ్ముకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అందుకే అంటాడు ఒక మాట, ఏమంటున్నాడంటే కీర్తనలో 118 అధ్యాయము 8వ వచనంలో అంటాడు ఒక మాట, మనుషులని నమ్ముకొనుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. వీరికి ఎన్నో మేలులు చేసిన పరిస్థితి ఏ కాడికి ఐగుప్తు మీదే మనసు పోతుంది పరిస్థితి. అయితే మన జీవితాల్లో ఏది అడుగుతున్నామో మనం గుర్తు చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించబడిన మన జీవితాల్లో మనం ఏమడగాలంటే, అయ్యా నాకున్న ఈ సంతోషాన్ని పరిపూర్ణత చేయ్యా, అయ్యా నాకున్న ఈ యొక్క అనారోగ్యం నుంచి విడుదల కలిగేసి నీ సన్నిధిలో నాకున్న ఈ సంతోషమును ఎప్పుడూ విడిచిపెట్టనీయకుండా చేయ్యా అని చెప్పి మన జీవితాల్లో అడగలేని పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. వాడి జీవితాలు ఎన్ని మేలు చేశాడండి, ఎన్ని మేలులు చేశాడు. ఆయనను శోధిస్తున్నారని చెప్పి మాట ఉంది. ఎన్నో పర్యాలు ఆ యొక్క వ్యక్తిని శోధిస్తూనే ఉన్నారంట. ఒక పరిస్థితిని బట్టి ఆ దేవుడు ఆలస్యం అవుతుంది, దేవుడు రావట్లేదు, ఏం చేయాలి అని వారి జీవితంలో కొనసాగించబడుతున్న పరిస్థితుల్లో మాకు ఈ మోషే ఏమైపోయాడు, ఇక్కడ దేవుడు నడిపించిన దేవుడు ఏమైపోయాడు అని చెప్పి ఇక్కడున్న ఒక వ్యక్తిని అహరోనుని అంటున్నాడు. ఆయన ఏం చేస్తాడు, ప్రదాకలు వీరు చేసే మొరకి ఏం చేయాలో అర్థం కాక, అమ్మ మీరు కాడన్న బంగారాన్ని తీసుకురండి, వెన్నున్నది తీసుకురండి అని చెప్పి ఆయన ఒక బొమ్మను చేపించి, ఆ యొక్క బొమ్మ అంటే అది సిద్ధపరుస్తున్నప్పుడు, అది కాలుస్తున్నప్పుడు, అది వెండిలో అది అగ్నిలో వేసినప్పుడు ఇది ఒక నంది రూపంలో మార్చబడిందంట. ఇది ఎప్పుడైతే ఈ విధంగా మార్చబడిందో మనుషుల జీవితాల్లో ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంటే, సృష్టికర్తను మరచి సృష్టిని పూజించే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇదే మా దేవుడు, ఇదే మా దేవత అని చెప్పి వారు దానిని వెంబడించిన పరిస్థితి కనబడుతుంది. దేవుడు పైనుండి చూస్తున్నాడు. నేను ఎంతగా అనేకమైన మేలు చేస్తే నా నామాన్ని మర్చిపోయారు, నన్ను నేను చేసిన మేలును మర్చిపోయారు, ఈ స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయారు అని బాధ కలుగుతున్న పరిస్థితి అది. ఆయన తుడిచివేయాలని ఆలోచన చేత నడిపించబడుతున్న పరిస్థితి అది. కానీ మోషే అడ్డగించి, అయ్యా
క్షమించ అని చెప్పి ఈ యొక్క సేవకుడిగా పిలువబడుతున్న మోషే నడిపించిన నాయకుడు ఇతని వంటి సాత్వికుడు ఎవరు లేరంటండి. మోషే ఈ యొక్క తన ఇంటిలో నమ్మకంగా జీవిస్తున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇతని జీవితాన్ని బట్టి దేవుని సన్నిధిలో తన జీవితాన్ని అప్పగించుకున్నాడు కనుకనే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నా దేవునిలో ఒక నిరీక్షణతో నడిపించబడుతున్న వ్యక్తి. ఇతని జీవితాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, విశ్వాసమును బట్టి తన జీవితంలో ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తుల సుఖభాగాల కంటే నా క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించటం నాకు మేలు అంటున్నాడు. శ్రమ అనుభవించటం మేలు అంటున్నాడండి. అతని జీవితంలో ఒకటే నిరీక్షణ, దేవుడే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు, ఆయన ఉంటే చాలు నాకు. ఆ సుఖభోగాలన్నిటినీ వాడు విడిచిపెట్టేశాడు. అసలు అక్కడ అంటున్న మాటను బట్టి ఐగుప్తు యొక్క ఆ యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకున్నటకు కూడా ఒప్పుకోలేదంట. తన జీవితం చూడండి, తను ప్రశాంతంగా తన జీవితాల్లో రాణి యొక్క కుమారుడుగా, అంటే ఫరో యొక్క కుమార్తె కుమారుడిగా అనిపించుకోకుండా తన జీవితంలో దేవుని ఎదుటకు వచ్చి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. దినమనితో మాట్లాడుతున్న మాటను బట్టి మనం ఏం అడుగుతున్నామో మనకు తెలియని పరిస్థితి, ఎలా అడుగుతున్నామో తెలియని పరిస్థితి, ఎవరిని అడుగుతున్నామో తెలియని పరిస్థితి. ఏ జీవితాన్ని ఏ స్థితిలో తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితిని కూడా జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి అడుగుడి, తట్టుడి, వెతుకుడి, ఇవన్నీ నీ జీవితాల్లో అనుగ్రహించబడాలంటే ముందుగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామాన్ని నువ్వు స్మరణ చేసుకోవాలి. ఆయన నామాన్ని నువ్వు గొప్ప చేయాలి. ఆయన నామంలో నీ జీవితంలో బట్టి అయా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా నువ్వు మార్చబడాలి. ఈ 3 అనుభవాలు నీ జీవితంలో నడిపించబడాలి. దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యపరచుకోకూడదు. ఆ దేవుని యొక్క సన్నిధిలో నీకు చేసిన మేలులను తలుచుకుంటూ ఆయన సన్నిధిలో నువ్వు అడుగుతూనే జీవించగలిగితే దేవుడు నీకు ప్రతిదాన్ని అనుగ్రహిస్తున్న జీవితంలో నీవు ఒక కృతజ్ఞతాపూర్వకమైన స్థితిలో నడిపించబడుతున్నావా? ఆయన సన్నిధిలో ఆయన చేసిన మేలులన్నిటినీ నువ్వు తలంచుకొని ఆయనకి కృతజ్ఞతల భావంతో నువ్వు నిలపించబడుతున్నావా, లేక చేసిన మేలులన్నిటినీ మర్చిపోతూ నీ జీవితాన్ని నడిపించుకుంటూ స్థితిలో నడిపించబడుతున్నావా? మన జీవితాల్లో అసలు ప్రార్థన ఎలా చేయాలంటండి, ఆయన ముందుగా మనకిచ్చిన దాన్ని బట్టి ఏం చేయబడాలంటే ఆయన మనకు ఫలం దయచేస్తాడు. అంటే ఏది మన జీవితాల్లో అడుగుతున్నామో దాన్ని దయచేస్తాడని నమ్మి జీవిస్తూ ఉండాలి. ఆయన ఉన్నాడని నమ్మాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా, 6వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. అయితే దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఫలము దయచేవాడని, ఆయన ఉన్నాడని నమ్మాలి కదా. అయితే ఈ యొక్క స్థితిని బట్టి ఆయన సన్నిధిలో ఉన్న వారిని మీరు నమ్మకుండా ఎన్నో పర్యాలను ఆయన శోధిస్తూ ఉన్నావంటే ఇంకా ఏ స్థితిలో నడిపించబడుతున్నావు? ఎన్నో పర్యాలు ఇంకా అద్భుతాలు చేసినా నీ జీవితంలో మర్చిపోతున్న స్థితిలో ఉన్నావంటే నీ కాడ ఇంక కృతజ్ఞత ఏడుంది? కృతజ్ఞత లేని హృదయం అంధకారమైన పరిస్థితి, అంధకారమును చీకటి సంబంధమైన క్రియలలో నడిపించబడుతున్న పరిస్థితి కనబడుతుంది. వేటిని అడుగుతున్నావు? వేటిల్లో నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావు? అయ్యా నీ ప్రసన్నత నేను చూడాలయ్యా. అయ్యా నీ సన్నిధిలో నా యొక్క జీవితము, నా కుటుంబము నీ సన్నిధిలో నడిపించబడాలయ్యా. ఎంతమంది అడుగుతున్నారు ఇలా?
కాడికి మన జీవితాల్లో అయా నాకు ఆశీర్వాదం కావాలి, నా కుటుంబం దీవించబడాలి, నా సంతతి అభివృద్ధి పొందాలి, నాకున్న ఆ ఈ డబ్బు ఈ ధనంతో నేను సమృద్ధిగా ఉండాలి అనే ఆలోచన చేతే కానీ మనుషుల జీవితాల్లో దేవుని యొక్క ప్రసన్నతను చూడాలి. నేను దేవుని యొక్క సన్నిధులు నా జీవితాన్ని బట్టి నేను ఒక దినాన దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న ఈ యొక్క దానిని బట్టి అయ్యా నీ యొక్క ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యంలోనికి నేను చేరాలి అనే ఒక ఆశ ఉందా? లోకపరమైన ఆశల చేత నింపబడుతున్నావా? ఆ లోకపరమైన ఆ జీవితాన్ని నడిపించుకుంటూ లోకపరమైన ఆలోచనల చేత నడిపించుకుంటున్నావు కానీ దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆ వరాలను మనం తృప్తిపరచబడితే స్థితిలో నువ్వు నడిపించబడతారా? అయ్యా నాకు చదువు లేదయ్యా, నీ బైబిల్ నేను చదవాలయ్యా, నీ వాక్కులు నా జీవితంలో హృదయాల్లో నింపాలయ్యా అని ఎప్పుడైనా దేవుని యొక్క సన్నిధిలో అడిగావా? అయ్యా నీ సన్నిధిలో నాకు ఈ యొక్క వీటిని బైబిల్లో ఉన్న మాటలను ఇవి చదువుతున్నానయ్యా, కానీ ఇవి నాకు తెలియలేని పరిస్థితిలో ఉన్నానయ్యా. వీటిని నాకు వాటిలో ఉన్న మర్మాలు నాకు తెలియజేయా అని అడిగావు ఎప్పుడన్నా? అయ్యా నేను ఈ పాపములో నుంచి విడిపించబడలేని స్థితిలో ఉన్నానయ్యా, ఈ నీతిలో నేను నడిపించలేని స్థితిలో ఉన్నానయ్యా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని నీతిలో నడిపించయ్యా. నీ పరిశుద్ధతలో నిలబడలేని స్థితిలో ఉన్నానయ్యా, ఈ పరిశుద్ధతలో నిలబడాలయ్యా అని ఎప్పుడైనా అడిగావా? అయ్యా నీ నిత్య రాకడకు ఆ పరలోక రాజ్యానికి నేను వారసులుగా చేయబడినట్లుగా నన్ను సిద్ధపరచయ్యా అని ఎప్పుడైనా అడిగావా? ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఒక ప్రత్యేకమైన జీవితంలో ఆత్మ సంబంధంగా నీ జీవితాల్లో అడిగితే దేవుడు ఆ యొక్క వాటన్నిటిని నీకు అనుగ్రహించగలుగుతాడు అంటున్నమాట. ఎవరైనా నా దేవుని సన్నిధిలో అడిగితే వారికి నిశ్చయముగా ధారాళముగా కొలత లేని ఆత్మను కూడా అనుగ్రహిస్తానంటున్నాడు కదా. మన జీవితాల్లో మరి ఏది అడుగుతున్నాము, ఏ స్థితిలో ఉన్నాము, వీటిని ఎక్కువగా మన జీవితాల్లో పొందుకుంటున్నాం. మనము దేవుని యొక్క సన్నిధిని మర్చిపోతున్న స్థితిలో నడిపించబడుతున్నాము. ఆ దేవుడిని మరిచి సృష్టికర్తని మరిచి సృష్టిని పూజించే విధమైన స్థితిలోనికి నేను జీవితాలు నడిపించబడుతుందో ఒకసారి గుర్తు చేసుకో. ఈ మాటలు మీ వినికిడిలో దీవించుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకర మహోన్నతుని స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి మీ మాటలు మరలా జ్ఞాపకం చేశారు, కానీ నా తండ్రి ఈ దినమున ప్రత్యేకమైన మాటలు బట్టి నా తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా గుర్తు చేసుకుంటున్నాము, కృప చూపించండి అయ్యా నా తండ్రి. మేము నా తండ్రి నీ నామములో అయ్యా నీ యొక్క పేరిట మేము అడగాలని మాకు తెలియజేస్తున్న దాన్ని బట్టి నీ స్తోత్రాలు. మా జీవితాల్లో నీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఎలా అడగాలో, ఎవరిని అడగాలో అయ్యా మా జీవితాల్లో నడిపించిన దాన్ని బట్టి మీకు ఏది ఇష్టమో అది అడుగుండి మీకు ఇస్తానంటున్నాం అయ్యా నా తండ్రి. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఆహారము లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని నడిపించబడ్డారు. అనేకమైన మేలు చేశారు కానీ తలంచుకొని వాటిని విడిచిపెట్టి తమ జీవితాల్లో శోధిస్తూనే జీవిస్తున్నారు తండ్రి. మేము అటు జీవితంగా కలిగి ఉండక మా జీవితాల్లో నా తండ్రి ఈ లోకపరమైన ఆశీర్వాదాలు అడిగినా మా జీవితాల్లో నా తండ్రి ఆత్మ సంబంధంగా మా జీవితాల్లో తృప్తిపరచబడినట్లుగా ఆత్మ సంబంధంగా మా జీవితాలను మేము సరి చేసుకుంటూ నీతి యథార్థత భయభక్తులు కలిగి జీవించి ఆ నిత్య పరలోక రాజ్యంలోనికి వెళ్ళినట్లుగా మా జీవితాల్లో మేము అడుగుతున్నాం. అటు కృపను మాకు అనుగురించి మేము సన్నిధిలో నిలబెట్టుకోమని, నీకేమై మా కడతా ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.